అందరికీ నమస్కారం. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతీమాత శివుణ్ణి ఈ విధంగా అడుగుతుంది. మనుషులకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఆ కష్టాలను మనం ఎలా తీర్చుకోవాలి అని పరమేశ్వరుణ్ణి అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ఏ పాపం వలన మానవులు నిరుపేదలుగా మారుతున్నారో, దేనివల్ల మానవులు దుర్లభమైన జీవితం గడుపుతున్నారో దానికి ఒక కథను చెప్పడం ప్రారంభించారు. పూర్వం అవంతిపురం అనే నగరంలో పరోపకారం కలిగిన సద్గుణ స్వభావం కలిగిన ఒక ఉత్తమమైన వ్యాపారి ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు. ఆ కుమారులకు అతను వివాహం చేయదలిచాడు. ఇద్దరి కుమారులకు వివాహం చేసిన పిదప వారి కుటుంబం సుఖసంతోషాలతోటి వర్ధిల్లసాగింది. వారి చిన్న కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉండేది. నిరంతరం గోమాతను ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉండేది. ఆ విధంగా కొడుకులు వ్యాపారం చూసుకుంటూ ఉండగా, కోడళ్ళు ఇంటిలో తమ బాధ్యతలను నిర్వహిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లసాగారు. ఆ కుటుంబాన్ని చూసి చుట్టుపక్కలి వారంతా ఈర్ష్య అసూయలతో రగిలిపోయేవారు. ఒకనాడు ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి, ఆ వ్యాపారి మీకుల వృత్తి చేసుకొనకుండా వ్యాపారం చేస్తూ సుఖ సంతోషాలతోటి కోడళ్ళు కుమారులతోటి ఉండసాగాడు. అతని కుటుంబంలో ఏ విధంగా గొడవలు చేయాలి అని అనుకొనసాగారు. వారి కుటుంబంలో కలహాలు కలగచేయాలని ఒకనాడు పురోహితుడు వారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి ఇంటికి వెళ్ళగా తనకు రాగి చెంబులోని నీళ్లు ఇవ్వమని ప్రార్థించాడు. తన చిన్న కోడలను వ్యాపారి మంచినీరు తీసుకొని రమ్మనగా, రాగి చెంబు లక్ష్మీ స్వరూపం కనుక రాగి చెంబులో నీళ్లు తీసుకొచ్చి మొదటగా గోమాతకు ఇచ్చి తర్వాత పురోహితునికి ఇచ్చినది. అప్పుడు ఆ పురోహితుడు రాగి చెంబును తనతో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండదని, ఇంట్లో గొడవలు చికాకులు అవుతాయనే ఉద్దేశంతో వెళ్ళిపోయినాడు. కానీ తన చిన్న కోడలు చాలా తెలివిగా మొదటగా గోమాతకు ఇచ్చి తర్వాత అతనికి పురోహితునికి ఇచ్చినది. తర్వాత అనంతరం ఎటువంటి గొడవలు కాకపోవడంతో పురోహితుడు తన గురువు దగ్గరికి వెళ్ళి, వారి ఇంటిలో ఎందుకు ఈ విధంగా ఉంటుంది, గొడవలు ఎందుకు కావడం లేదు అని అడగగా, ఆ వ్యాపారి చిన్న కోడలు నిత్యం గోమాతను సేవిస్తూ ఉండటం వల్ల ఇంట్లో సిరి సంపదలు మనశ్శాంతి పొర్లి పొంగుతున్నాయి. మరలా పురోహితుడు మరునాడు వ్యాపారి ఇంటికి వచ్చి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా నాకు గోమాతను దానం చేయవలసిందిగా కోరుకున్నాడు. అలాగే వ్యాపారి గోమాతను ఇవ్వదలిచినాడు. తమ చిన్న కోడలు గోమాతకు పూజలు చేసి గంధం బొట్టును పెట్టి ఆ గంధము కుంకుమ భరిణిని పూజ గదిలో ఉంచడం జరిగింది. ఈ విధంగా ఆ గోమాతను ఆ పురోహితునికి దానం చేశారు. అందువల్ల కూడా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడం గమనించాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని తన గురువు దగ్గరికి వెళ్ళి, తన చిన్న కోడళ్ళు నీవు గోమాతను అడిగిన పిదప బొట్టు పెట్టి పసుపు కుంకుమ గంధం పెట్టి ఆ పసుపు కుంకుమ గంధాన్ని పూజా మందిరంలో ఉంచుకున్నది. ఆ విధంగా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటున్నది. నిత్యం గోమాతను సేవించే తన చిన్న కోడలు ఇంటిలో ఉండగా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. తన చిన్న కోడల్నే బయటికి పంపించమని తన గురువుగారు చెప్పిన మాటలను విని వ్యాపారి దగ్గరికి వచ్చి తన చిన్న కోడలి జాతకం బాగా లేదు అని, తను ఇంట్లో ఉన్నంతసేపు మీకు గొడవలు చికాకులు ఉంటాయి, లక్ష్మి స్థిరంగా ఉండదని చెప్పడంతో ఆ వ్యాపారి భయపడి తన చిన్న కోడల్ని బయటకు పంపాలని నిర్ణయించుకున్నాడు. తన చిన్న కొడుకు కూడా నా భార్యతో నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వెళ్ళి ఊరు బయట ఒక ఇంటిని నిర్మించుకొని వారు వ్యాపారం చేసుకొనసాగారు. తన చిన్న కోడలు నిత్యం గోమాతను సేవిస్తూ ధర్మబద్ధంగా ఉండడంతో వారు కొంతకాలంలోనే వారి వ్యాపారంలో అభివృద్ధి సాధించి ధనవంతులుగా మారారు. కానీ వ్యాపారి ఇంట్లో తన పెద్ద కొడుకు తన పెద్ద కోడలకు నిత్యం గొడవలు జరగడము, లక్ష్మి స్థిరంగా ఉండకపోవడం వల్ల వారి వ్యాపారంలో ఇబ్బందులు కలగడం వల్ల కొంత సమయంలోనే ఆ వ్యాపారి పురోహితుడు ఏదో చేసినాడని గమనించి తన చిన్న కోడల దగ్గరికి వెళ్ళి చెప్పగా ఆమె తనకు తోచినదంతా చెప్పడం వలన
తను తన చిన్న కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఈ విధంగా తన తప్పు తెలుసుకున్న వ్యాపారి తన చిన్న కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వారి ఇంటిలో మళ్ళీ సిరి సంపదలు, మనశ్శాంతి తిరిగి రావడము జరిగింది. ఈ విధంగా పార్వతీమాతకు శివుడు ఈ కథలో జరిగిన విషయాలను అనుసరించి ఎవరైతే చెప్పుడు మాటలు, దుష్ట స్వభావము కలిగిన వారి మాటలను వింటారో, ఎవరి ఇంట్లో అయితే అత్యాశ, నైతిక విలువలు లేని స్త్రీలు ఉంటారో, ఎవరి ఇంట్లో బయటి వ్యక్తుల మాటలను తూచా తప్పకుండా వింటూ ఇంట్లో ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో సిరి సంపదలు నిలువవు, లక్ష్మి స్థిరంగా ఉండదని చెప్పినాడు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన విధంగా మన బుద్ధి వివేకం పైన మనకు ఎటువంటి సంకోచం ఉండరాదు. ధర్మం పాటిస్తూ నిత్యం శ్రమపడే వారి ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మన మనసు మంచిది అయి ఉండి, మన మనసులో ఈర్ష, అసూయలు లేకుండా ఉండి, ధర్మం పాటిస్తూ నిత్యం శ్రమపడుతూ ఉన్న వారికి ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఎల్లవేళలా ఎదుటివారి మంచిని కోరుతూ ఉండాలి. మనం ఎటువంటి వారిమి అవుతామో ఎదుటివారు కూడా మనకు అలాగే కనిపిస్తారు. మనం ఏ విత్తనం నాటుతామో అదే పండు వస్తుంది అని, అదృష్టం వల్ల సిరి సంపదలు ఎల్లవేళలా ఉండవు అని శివుడు పార్వతికి ఈ విధంగా ఈ కథ ద్వారా తెలియచేసినాడు. ఈ గోమాత కథ విన్నవారి అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారి పాపాలు అన్నీ నశించబడతాయి.